లవ్ చేయాలా వద్దా? జీవితంలో ప్రతి మనిషికి వచ్చే డౌట్ ఇది. నా పేరు సిద్ధు. నా జీవితం జాతరైపోవడానికి కారణం ఒక అమ్మాయి కాదు, ఒక అందమైన అమ్మాయి. శృతిని ప్రేమించిన తర్వాత తెలిసిన నిజమేంటంటే అమ్మాయిలను అర్థం చేసుకోవడం కన్నా అలవాటు చేసుకోవడంలోనే ఆనందం ఉంది. ఇంకొక చెప్పాలి భయ్య, డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఇన్విజిలేటర్కి ఆన్సర్ పేపర్ ఇవ్వాల్సింది క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. అలాంటి ఆన్సర్ పేపరే మర్చిపోయినప్పుడు చాక్లెట్ మర్చిపోవడం పెద్ద విషయమా భయ్య? దానికోసం ఎంత గొడవ చేసిందో తెలుసా? చూడండి చూడండి. చెప్తా. హాయ్. అసలు టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? నీకెంత కావాలేంటి? సిద్ధు, నీ వాచ్లో 11:20 అవుతుంది. నా వాచ్లో టైం ఎంత అవుతుంది కాదు, అస్సలు టైం ఎంత. అబ్బా, ఈ టైంలో ఎందుకు? ఆకలేస్తుంది, ఏమన్నా తిందామా? నాకు కూడా. సరే, ఏం తిందాం చెప్పు. నువ్వు ఏం తెచ్చావో అదే తింటా. నేను తేవడం ఏంటి? అంటే నువ్వు నా కోసం చాక్లెట్ కూడా తెలియదా? చాక్లెటా? ఈరోజు నీ బర్త్డేనా ఏంటి? అంటే నువ్వు నా బర్త్డేకి జస్ట్ చాక్లెటేనా? మా స్కూల్లో చిల్డ్రన్స్ డేకే స్వీట్ బాక్స్ పంచేవాళ్ళు. అది కాదు శృతి, చాక్లెట్స్ దేనికి? అది కూడా ఈరోజు. ఈరోజు 3rd. అవును, ఈరోజు 3rd, రేపు 4th, తర్వాత 5th. సో వాట్? ఏంటి సిద్ధు, లాస్ట్ 3 months నుండి ప్రతి 3rd కి 3 చాక్లెట్స్ ఇచ్చేవాడు, మర్చిపోయావా? ఇట్స్ ఎ చాక్లెట్ డే. ఏదో పవర్ స్టార్ సినిమాకి ఫస్ట్ డే టికెట్స్ మిస్ అయినట్టు నువ్వు నీ ఏదో ఫీలింగ్. వాట్? ఫస్ట్ థింగ్ నువ్వు మర్చిపోయావు. అట్లీస్ట్ సే సారీ. చాక్లెట్ తినందుకు సారీయా? ఏ సారీ చెప్పవా? సిద్ధు గారికి ఈగో అడ్డొచ్చిందా? మరి చాక్లెట్ తినందుకు సారీ ఏంటి? స్టూపిడ్గా. ఈరోజు చాక్లెట్ స్టూపిడ్, రేపు నేను స్టూపిడ్. అంతే అంతే. శృతి శృతి, ఆ, నా దగ్గర హాల్స్ ఉంది, తింటావా? చల్లగా ఉంటది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? ఈ అమ్మాయిలు ఉన్నారే, పగలు చాలా ప్రశాంతంగా ఉంటారు భయ్య. అదే రాత్రి అయ్యేసరికి చాలా రూడ్గా ఉంటారేంటి భయ్య? ఫోన్లకు పని పెట్టి మన పని పడతారు భయ్య. మనకి మూడొచ్చి కాల్ చేసామనుకో బిజీ ఉన్నామంటారు భయ్య. అదే వాళ్ళకి మూడొచ్చి కాల్ చేశారనుకో ప్రపంచం నాశనం అయిపోతున్నా సరే మాట్లాడి తీరాల్సిందే. చూడండి చూడండి చూడండి.
హాయ్ సిద్ధు, ఏం చేస్తున్నావు? ప్రపంచంలో ఎవడైనా 4 గంటలకి ఏం చేస్తాడు? నిద్రపోతున్నాను. సిద్ధు, ఐ మిస్ యూ. ఈ మధ్య మనం అస్సలు మాట్లాడుకోవడమే లేదు. అదేంటి, ఇందాకే కదా 2 గంటల ముందు 2 గంటలు మాట్లాడావు. అదేంటి, నీకు సరిపోతుందా సిద్ధు? ఊరికే కామెడీ చేశాను. కానీ నువ్వు కానీ. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? హే! మొన్న కాల్ చేసింది భయ్య, అర్జెంటుగా కలమంది. సర్లే తనని ఇంప్రెస్ చేద్దామని తను గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ని ఉతికి ఆరేసి ఐరన్ చేసేసరికి 10 మినిట్స్ లేట్ అయింది. ముఖము అని పెట్టుకుంది. ఏమైంది అని అడిగాను. మళ్ళీ ఊ అని అంది. మళ్ళీ ఏమైంది అని అడిగాను. మళ్ళీ ఊ అని అంది. అరే ఎన్నిసార్లు అడగాలి భయ్యా? Never knew that it could mean so much, so much. You're the fear, I don't care. ఏమైనా కూల్గా తీసుకుంటారా సార్? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్వన్. తను వచ్చిన తర్వాత తీసుకుంటా. ఓకే సార్. ఆర్ యూ ఓకే? యా, ఐఎమ్ ఫైన్. ఏమైంది నిజం చెప్పు. నేనంటే అసలు కేర్ చేయవు కదా సిద్ధు నువ్వు. కేరా? అది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? నీకు అనిపించట్లేదా సిద్ధు నేను అప్సెట్ అయ్యానని? కానీ అడగాలన్న కామన్ సెన్స్ కూడా లేదు కదా నీకు? ఇందాకే కదే 2 సార్లు అడిగాను. అడిగావు కానీ ఏదో ఫార్మాలిటీకే. సర్లే ఏమైందో చెప్పు. అయినా ఇప్పుడు అడిగి ఏం లాభం? ఆ మాత్రం గుర్తుపట్టలేవా నువ్వు? నేను అడిగాను, నువ్వే కదా ఫైన్ అన్నావు. నేనంటే లెక్కలేదు కదా. యు డోంట్ కేర్ మీ రైట్? ఇన్ని రోజుల మన ప్రేమలో నేను ఏ రోజు బాధగా ఉంటానో ఏ రోజు సంతోషంగా ఉంటానో ఆ మాత్రం తెలుసుకోలేవా నువ్వు? ఓకే, ఐఎమ్ సారీ. ఇప్పుడు చెప్పు. నో, నాకు చెప్పాలని లేదు. చూసావా, అంతే. నువ్వు ఏదో అడగాలని 2 సార్లు అడిగావు, వదిలేసావు. దట్స్ ఇట్. ఆపుతావా ఇక? నువ్వు నా మీద అడిచావు కదా, జస్ట్ గో టు హెల్ప్. శృతి, శృతి, శృతి. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? ఈ మంచి వేళ మించని కతరపడవమ్మా సుకుమారి, ఏ మాత్రం ఏ మారక. హాయ్ బావ, ఏమైంది బావ అలానో? ఏం చెప్పాలరా, అవే మిస్అండర్స్టాండింగ్స్, అవే గొడవలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న చిన్న గొడవలు పెరిగి పెద్దగా అవుతుంది. ఏమైందక్క? ఏం లేదురా.
ఈ అమ్మాయిలంతా ఇంతే బావ. రాత్రి అయిందంటే కళల్లో మురిపిస్తారు, పగలైతే చాలు అలల్లో కలిపేస్తారు. అంతకుమించి మనం ఏం చేయలేం. బాధపడకక్క, ఈ అబ్బాయిలంతా ఇంతే. ప్రేమించక ముందు నువ్వే నా ప్రాణం అంటారు, ప్రేమించిన తర్వాత నువ్వే నా ప్రాణం తీస్తున్నావు అంటారు. అలా ఏం కాదురా చోటు, మేము ఎన్ని గొడవలు పడ్డా వాడికి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడు, కాల్ చేస్తాడు, సారీ కూడా చెప్తాడు. ఈ అమ్మాయిలంతా ఇంతేరా, మనం చేయాల్సింది ఏం లేదు. ప్రేమించిన శృతికి సారీ చెప్పి చూడు, కాదంటే పక్కింటి కుమారి కనెక్ట్ అయిపో. ఏ అర్థమైందా? శృతి, హా చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. హా చెప్పు, వింటున్నా. అది కాదు శృతి, మన రిలేషన్లో మొదట్లో ఉన్న స్పార్క్ ఇప్పుడు లేదు. అయితే అండ్ దట్టు ఈరోజు నీ మీద నేను నడిచేశాను. మ్మ్. సో లెట్స్ బ్రేకప్. హా సరే, నీ ఇష్టం. అదేంటి భయ్య అలా అనేసింది? మాదెంత రొమాంటిక్ లవ్ స్టోరీ. వచ్చేసింది భయ్య, వచ్చేసింది. మా స్టోరీలో కూడా సాడ్ సాంగ్ వేసుకునే టైం వచ్చేసింది. శృతిని మర్చిపోవడానికి ఎంతో ట్రై చేశాను. ఎన్నో కిలోమీటర్స్ నడిచాను, ఎన్నో పుస్తకాలు చదివాను, ఇంకా ఏవేవో చేశాను. బట్ మర్చిపోలేకపోయాను. చివరికి ఒకరోజు కాల్ చేసి కలవమన్నాను, ఓకే అనేసింది. అప్పుడు అర్థమైంది భయ్య, ఫోన్లో సిగ్నల్ కట్ అయినా కానీ వైఫై మాత్రం ఆన్లోనే ఉంది. ఐఎమ్ సారీ శృతి, ఏదో మా ఫ్రెండ్ మాటలు విని అలా చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. గ్యారంటీ ఏంటి? గ్యారంటీ. అవునవును, చాక్లెట్లు బిస్కెట్లు ఇవే కావాలి దీనికి. ఇంకేంటండి, హ్యాపీ ఎండింగ్, లవ్ స్టోరీ సక్సెస్ అని అనుకుంటున్నారా? కాదు. అవును సిద్ధు, మొన్న మీ ఫ్రెండ్ బర్త్డే ఉంది కదా, అవును. వెళ్ళావా మరి? పార్టీ ఏమైనా ఇచ్చాడా? వాడి బొంద జస్ట్ ఓ చిన్న డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చాడు అంతే. డైరీ మిల్కా? మొన్న నీకు ఇచ్చాను కదా, అదే. సిద్ధు, నువ్వు అస్సలు మారలేదు. నువ్వు అప్పుడు ఎదవ్వే, ఇప్పుడు ఎదవ్వే. శృతి, శృతి, ప్రతిసారి వాడికి డౌట్ వచ్చేది, కానీ ఈసారి నాకొచ్చింది లవ్ చెయ్యాలా వద్దా అని. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాం తెలియదు కదా. మేము ఎన్ని గొడవలు పడ్డా మళ్ళీ ఎప్పట్లాగే సంతోషంగా ఉంటాం. ఇప్పుడు కూడా నేను తన కోసం వచ్చాను. హాయ్. హాయ్. శృతి, ఈరోజు డేట్ ఎంతో తెలుసా? ఏమో నాకు తెలీదు. ఈరోజు 3rd. ఈరోజు 3rd, రేపు 4th, తర్వాత 5th. అయితే ఏంటి? చాక్లెట్ డే.